రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతికిరణ్ అందిస్తారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఈ 5 రోజులతో కాకుండా రాగల 15 రోజులలో కూడా ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు వర్షాలు కురుస్తానని అయితే చెప్తాను. ఇప్పుడైతే రోహిణి కార్తెలో కాయాల్సిన ఎండలు ఆరుద్ర కార్తెలో కాస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆరుద్ర కార్తె అంటేనే వర్షాలకు నిలయంగా ఉండేది. ఈ మాసంలో రోహిణి కార్తెలో కొట్టినట్టయితే మొత్తంగా ఎండలైతే కాస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మాత్రం నైరుతి ఋతుపవనాలకు సంబంధించి కానీ ఋతుపవన ద్రోణి ప్రభావంతో కానీ రాష్ట్రంలో రాగల 15 రోజుల పాటు మాత్రం వర్షాలు పడే అవకాశం ఉందని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా ఈ 5 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ 5 రోజులు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారనేది అయితే మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చూసుకున్నట్లయితే హన్మకొండ, వరంగల్, మహబూబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ ఈ జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ చెప్పింది. మిగతా జిల్లాలు చూసుకున్నట్టయితే మిగతా అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే మనం ప్రధానంగా ఏదైతే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినామో ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. అంతేకాకుండా రేపు చూసుకున్నట్లయితే రేపు కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాదు, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ వీటితో పాటు ఇక్కడ ఎల్లుండి కనుక చూసుకున్నట్టయితే ఎల్లుండి 20వ తేదీ అవుతుంది. ఆ రోజు సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ 4 జిల్లాల్లో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత మిగతా అన్ని జిల్లాలు చూసుకున్నట్టయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్పింది. 21వ తేదీన చూసుకున్నట్లయితే కామారెడ్డి, మెదకు, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్తో పాటు హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే ప్రకటించింది. ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపిన పరిస్థితి. మొత్తంగానైతే రాష్ట్రంలో ఉరుముల మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని అయితే ప్రకటించింది. ముఖ్యంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పింది. ఈ వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో జ్యోతికిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.